పోజమ్మ దుర్గదేవి ఆడిబిడ్డ పోజమ్మ పార్వతమ్మ ఎప్పుడైతే ఉన్నారో అయ్యో ఇతనిత పోజమ్మ తల్లి నాకు ఆపదచ్చిన నేను ఒకసారి పిలుపునిస్తాను ఆపద కాదు తెలుసుకొని 3,000 గొల్ల 3,000 యాదవ్ ఏమని చెప్పొచ్చిండు మరి కొడుక ఈయన కథ ఈనాపడండి కగట కవి చేసుకొని గుమ్మత పొలుగు చేసుకొని కొంచెం అంటుకుంటూ ఆపడం తల్లికి నువ్వు గంజావని చెప్పి యావ చేసినప్పుడే ఈయన కథ ఈనాపడం కగట కవి చేసుకొని గుమ్మత పొలుగు చేసుకొని పోషం పేరుకి ఇరాచారు కదా పోషం వెనక 3,000 తల్లి వచ్చిరు ఆ గిరాకి ఎవరికి వచ్చి కనుక పోషమ్మ తల్లి 4 సరిగొప్పులు పెట్టి కరెంటు తీయాలి చిన్నటి కనుక పాలతోటి మొత్తం పోషమని అడిగింది కొడుక తల్లి అంటే పిల్లట్టు నేను వాకిందో తల్లి పోసేవా పక్క పక్కన సార్లు బొల్లేవా సారం చెప్పి ఆ చేతి రాసినప్పుడే బుల్లాము దాల్చింది మరి ఇంత పోసేవా కొడుక 5 రోజులు వచ్చే వరకల్లా ఈనాడు కానీ ఆనాడు కానీ ఏమనుకుంటారు మానవ జన్మలకు వచ్చినప్పుడు 3 పండుగలు పుట్టినాడు పుడు పండుగ తొలినాడు పెళ్లి పండుగ తట్టినాడు సవరి పండుగ మరి కనుక పుట్టినాడు 3 పండుగ కూడా రాలేదు మరి కనుక తట్టినాడు సవరి పండుగలు రాలేదు పెరిగినాడు పెళ్లి పండుగ ఒకటే మనం చూసొచ్చింది బిడ్డ ఆయన లోకం లోపల ఒక పనులు చేసుకుంటారు కానీ మానవుడికి వచ్చే 3 పండుగలు కానీ పార్వతమ్మ ఇలా ఈ పొద్దుగల్లా పుల్లెని వస్తు పుల్లెల వస్తు అంటారు తల్లి నాకు మనకు పుల్లు కావాలని చెప్పి ఆ కనతల్లి పార్వతమ్మ పెట్టి ఎంత వస్తుంది పోషమని పుణ్యపుడు చేసుకుంటే పుణ్యపుడు చేసుకోవాలని ఏడుబాటు నాకు కావాలన్నాడు ఆడబిడ్డ పార్వతమ్మ పేరుకొని తెలుగు తీసుకున్నాడు కదా తల్లి ఆడబిడ్డ పోషమ్మైనా ఎల్లింది కన్న తల్లి రామారామ
పోషమైన జనతల్లి పార్వతమ్మ బయటికి వచ్చింది. తల్లి పార్వతమ్మ నాకు 21 రోజుల దగ్గరికి వచ్చింది. నా పేరు నాకు పుణ్యపూడు కావాలని చెప్పినప్పుడే అయ్యయ్యో బిడ్డ బిడ్డ అయ్యలైపోతు వెళ్ళా రాళ్ళ గర్భాన మనం ఉంటే ఊళ్ళ పాలైతివి దేవతల గర్భాన బిడ్డ మనం ముట్టి దేశాల పాలైన ఇయ్యలైపోతు వెళ్ళ బిడ్డ నిన్ను చూసే దిక్కేవారు నన్ను తీసుకునే దిక్కేవారు అని చెప్పి సరే బిడ్డ నీకు మనగా పుణ్యపూడు మీద మనసు ఉంది అంటారు. బిడ్డ పుణ్యపూడు కావాలంటే ఈనాడు కానీ ఆనాడు కానీ 7 పనుల సురపంకం కావాలి. దేవాన్ని చేతుల పనంగా ఇందులు బిందులు పెట్టాలి. బిడ్డ సురపనకం ఏమంటే నీకు అవుతుందా సరే బిడ్డ మనం పడబడి పట్నం పడబడి బాగా బిడ్డ ఏడుగురు అటువంటి గౌన్ల వాళ్ళు ఉన్నారు. చెట్టు వాళ్ళ బయటకు బిడ్డ నువ్వు ఏ పనులు సురేసుకురా నేను అది కాకపోతే బిడ్డ అల్కాపురం పోయి మరి తెలుపు నలుకుంటే బేరగా వస్త్రాలు తీసుకొస్తా. సరే బిడ్డ మనకి గౌన్ల వాళ్ళు బయటకు పోయి ఏ పనులు సురేసుకురావా మాకే మరి ఆడబిడ్డలు ఆడబిడ్డ కోసం మరి గమల వారి బయటకు పోయి 7 పనులు సురేసుకొని వస్తాడా ఎల్లింది పార్వతమ్మ కలవరాజు ఏం చేసిందంటే మరి అనగా వైశాఖంలో 7 పనులు సురేసుకుని ప్రేరు పంపించాడు. సరే బిడ్డ అన్నాడు అలాగే చెల్లెండి తప్పలేదు. చెల్లె మీరు ఎవరో మాటే మేమా కనబడతలే నీకు కనబడతలేదంటే కనబడతలే నాకు ఊరు మీద ఎవరు మా ఇంటికి కోడళ్ళ మీద ఏం కాదు నాకేం కాదు అట్లా అడుగుతున్నావా నాకు 7 పనులు సుర కావాలన్నా అంటున్నా. అయ్యో సుర కావాలా చెల్లె నీకు కనుక సుర కావాలంటే ఇప్పుడే ఎరికి పడుతున్నా 7 పనుల సుర కళ్యాణి మీద పంపించిన కళ్యాణి కాలంలో మా భార్య చెల్లెం ఉంటది ఆడిపోతే నీకు సుర పోతుంది పో లేదా అయిపోయింది ఇప్పటిదాకా కొత్త వాటే పంపించిన మీ దగ్గర లేదు సుర మొత్తం మీద అదే పంపించిన ఇంటికి. అయితే మరి రోజుల పెట్టి పోతే మా ఇంటికి పోతే మా కళ్యాణి మీద మా భార్య చెల్లెం ఉంటది చెల్లెమ్మ దగ్గర కోటి అంటే ఆమె పోతుంది కళ్ళు ఇక ఫీవర్ అంటే ఫీవర్ వాటి 10 అంటే 10 20 20 30 మరి ఆడబిడ్డ కలబోతాము మరి సరే మంచిది 7 వేల పోతాం మరి 7 పనులు తీసుకుంటారా అని వెళ్ళింది పోసమ్మ దేవి పోదేవుడా మొగం చూడగొట్టాను నా మొగడు ఉంటాడు ఒక్కడు చేయలేదు అక్కడ లోపలికి ఓవలే ఎవరు ఓవలే ఓవలైతే నాకేంది నాకు ఏం రాస్తున్నాడు ఎడగనిపించేది కాదు. ఓ నాకు 7 పనులు సుర కావాలని ఓటున్నా. సుర కావాలంటే లెక్క కావాలి అక్క చుట్టూ లెక్క చుట్టూ లెక్క అంటే కానికలు కావాలి కానికలు కావాలన్నా. అయ్యో నేను ఆగమాత్రి కానికలు మార్చేసి నోటున్నా. ఓ మామూలు ఇలా గణపతి సందర్భం పెట్టి మొత్తం గొల్లలు తెగోళ్ళు వీళ్ళు వాళ్ళు మొత్తం దానికి కలగలేదు
అయిపోయింది మొత్తం అంటే సందర్భంగా కల్లా ఒక పిచ్చిదానా గణపతి కళ్ళు అయిపోతే ఇంటనే పేరు పడుతుంది అయితే మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయింది ఏం లేదా అయిపోయింది కళ్ళు అయితే రావు పైసలు ఏమన్నా సంచులు ఉన్నాయో చూస్తా. నేను ఏమన్నా అనుకోవడం చూస్తా ఈ పుట్టిన ఆ పుట్టిన అమ్మా నా దగ్గర సరే అయిందానికి ఏంది కానీ నా దగ్గర కానికెళ్ళంటే పైసలు అయితే లేవు కానీ సులభోత్సవం అపోయావమ్మ. ఇగో నాతో కథ అయిపోయిందావా ఇక నేను దుకాణం మధ్య సర్కులేట్ పోతా అనుకుంటా నువ్వు వచ్చినావు ఇక నేను పోతున్నా ముంగర బోర్డు పెట్టి అది ఇది చదవచ్చు కదా. అయితే ఇప్పుడు నువ్వు కళ్ళు అయితే ఇవ్వవు అవా ఏమైనా పైసలు ఇస్తే ఏమైనా కానికెళ్ళి ఇస్తేనే కళ్ళు పోతా లేకపోతే బందే పైసలు లేవు అంటున్నా. ఇక కలుపు లేదు బంద్ చేస్తే పోలా బందే దుకాణం ఎన్నడెడబెడతావు ఈ పెడితే ఆ కిలోమీటర్ పోతావు ఉంటా కొద్దిసేపు ఉందా ఆడుందో నీకు కలిసి కట్టిస్తే కదా తల్లి అయ్యో వదిలే ఈ పొద్దు కానికెళ్ళంటే పైసలు నా దగ్గర లేవు కానీ మేడల కత్తి నువ్వు కానికెళ్ళి ఉంటే కళ్ళు పోతాను అనుకుంటున్నావు. అబ్బ బయ్యాల ఈ పొద్దుగల గమల వారి భక్తి చూడకపోతే నా పేరు పోషమ్మ కాదా అని వదిలమ్మ నా పాపల సందులో పైగల మాతను ఎత్తికి వేయగల మాతను నా పాపల లోపల బంగారు ఎత్తుకున్నది ఈ ఎత్తిని కుదబెట్టి ఈ కళ్ళు తీసుకుపోతానమ్మా అంటున్నా. అయితే ఈ ఇంటికే నీ ఎత్తికి ఇస్తే కళ్ళు బంగారు బంగారు ఎత్తికే నా మగోడి కూట్లు మారిపోతే అని కట్టె పూల పెట్టింది కట్టిన కదా అది ఇస్తే నా ఇంట్లో మీరు ఎత్తుకున్న 2 కేజీలు ఉంటావు కాదేను శేవాన్ని తోటవన దొంగోడ ఉంటాడు దొరడ ఉంటాడు పిక్కపోదు అని అట్లా నేను గుర్తున్నా ఈ బంగారు ఎత్తుకెళ్ళి ఇస్తున్నా. అయ్యో ఈ పొద్దుగల బంగారు ఎత్తుకెళ్ళి ఇస్తున్నా. రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు అది చేసినాక అవా బాగా కూడా ఉంది అవు ఒకటే మళ్ళక్క ఏం ఇచ్చినైతే చెవులకు మనం ఇద్దరం జరుపుకున్నాం నీ నాకి ఆయనకి మారుతున్నాం పాటలు నాకి కొత్త నువ్వు చెప్తూ పెట్టుకున్నాక పాట గారు కట్టి బంగారం ఉన్నట్టు అవా నేను చాలా చేసినాను బాబా లక్ష్మీ లక్ష్మీ చెన్నెల్లో పెంచిందో ఒక గంటలో 3 గంటల బట్ట కడితే లోపల పెడుతున్నా అవా అబ్బా ఎంత లోపల బంగారు పెట్టలు పెట్టే లోపల ఆడిపోతుంది ఏదో కూడా కలువైనా అవా ఇగో ఏడు బాగా సూర కావాలంటే కదా సూర్యుడికి ఇస్తున్నా ఈ సూర్యుడు ఇసుకపోయి నీ కార్యకర్తలు చేసాక మెల్లగా నిలగెత్తుతారు నేను ఇంటికి ఇస్తా ఏం యాకో నీ ఎట్లు కానీ అప్పుడు అయిపోతే ముట్టేపోతే ఇగో ఈ గమ్యంలో గిట్టే రావా ఈ నూరు ఇస్తాం అనుకో ఇక అది లోడ్ చెబుతుంది కాదు మళ్ళా ఎలిగా అరే మళ్ళీ అరే వెళ్ళి రేపోటి ఎల్లుంటోటి అవతల వారం ఈ వారం దాటే ముట్టిపోతే తమ్మి పిల్లలు అప్పుడప్పుడు అచ్చప్పుడు తీసుకోవస్తే ముట్టిపోతా అంటారు కానీ మళ్ళీ తిరిగి సిల్లర్ మళ్ళీ కట్టియాలిగా అవా ఇగో ఇది ఇచ్చిన ఈ పనులు కార్యక్రమాన్ని మొత్తం చేసుకొని మళ్ళా సంతకం అమలు పోయాక అయితే రేపే వస్తున్నది ఎల్లుండే వస్తున్నచ్చు పైసలు తీసుకొని వచ్చింది నా బంగారికి నాకు ఇవ్వాలమ్మా అంటున్నా. అయితే ఇలా పైసలు రేపు నన్ను పైసలు తీసుకుని వస్తే నీకు ఇష్టపో మధ్య అబ్బాయి వాయిస్తపో అడిగితే పోషమ్మ 7 బాటలు సుర తీసుకున్నది వచ్చింది పోషమ్మ వచ్చింది మాతను మాతను నేను నా బంగారు ఎట్కేరగా నా పాపడంతా చిన్నవైందని ఆడిపిట్టే పోషమ్మ ఇలా ఈ పొద్దున పుట్టు మట్టి నాయన పిడికేలు బంగారు వ్యాపారి చేత పట్టింది పుట్టు నాయన తరగతి అక్కడ కొట్ట బంగారు ఎక్కే ఎప్పుడో వచ్చి ఆ బట్ట కూతున్నది